కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్ పరీక్షలు నిర్వహించాలంటూ వందలాది మంది యువకులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. హోంగార్డ్ అభ్యర్థులు, పోలీస్ శాఖ రాత పరీక్షలో ఎంపికైన వారికి న్యాయం చేయాలంటూ DYFY రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు జి రామన్న, DYFI రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకినాడ పట్టణంలో PC యాస్పిరెంట్స్ ఎర్రని ఎండను లెక్క చేయకుండా మాకు న్యాయం చేయండి, మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి నిలదీస్తూ ఎర్రటి ఎండలో గొంతెత్తి నిలదీస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, గడిచిన 10 నెలల్లో 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్ వచ్చి 6,000 ఉద్యోగాలకు. ఇప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాం. 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్, దీనికి దిక్కు లేదు. నిన్నగాక మన హోంమంత్రి గారు మరో 14,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడానికి? అన్న లోకేష్ అన్న, యువగలం పాదయాత్రలో PC యాస్పిరెంట్స్ మేమందరం పోయి అడిగితే వెంటనే పరిష్కారం చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నారు. 10 నెలలు అవుతా ఉంది, అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులు ఊరిస్తున్నారు. అందుకని మేము స్పష్టమైన డిమాండ్, కోర్టు కేసులని పరిష్కారం చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం. తక్షణమే నిరుద్యోగుల యొక్క ఆవేదనను, ఆక్రందనను, ఆందోళన అర్థం చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ పెట్టకపోతే మాత్రం ఇదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వస్తా. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము DYFIగా హెచ్చరిక చేస్తూ తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ నెల చివరిలో కనుక మెయిన్స్ మీద రూట్ మ్యాప్ చెప్పకపోతే ఏప్రిల్ 1 నుంచే DYFI ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వస్తాం, అన్ని జిల్లాలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, DYFI రాష్ట్ర కార్యదర్శి. నేను వెస్ట్ గోదావరి నుంచి PC కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను. మేము 3 సంవత్సరాలుగా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం. అయితే ఎప్పుడైతే 2023లో ప్రిలిమ్స్ కంప్లీట్ చేశారు, 25లో మొన్న ఈవెంట్స్ అయినాయి. మరి మెయిన్స్ ఎప్పుడు కవర్ చేస్తారో మాకు తెలియట్లేదు. మేము శాంతియుతంగానే మేము నిరసన తెలియజేస్తున్నామండి. మాకు అన్ని కేసులు త్వరగా క్లియర్ చేసి మాకు త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేలా చూడండి. మేము ప్రభుత్వానికి మీ మీడియా తరపున విన్నపం చేస్తున్నాము. మేము ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగోట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా రెక్కాడితే డొక్కాడిని బతుకులండి మాయి. మీరు కంపల్సరీ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలనేసి మీడియా తరపున మీకు విన్నపం చేస్తున్నామండి. థ్యాంక్స్ నుంచి ఏదైతే నోటిఫికేషన్ మీద PC మెయిన్స్ అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారో ఇదిగో అదుగో అని ఊరిస్తున్నారు ప్రభుత్వాలు. దయచేసి మా పరిస్థితిని, మా ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకొని కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ కేసులన్నింటినీ మీరు త్వరగా పరిష్కరించి ఈ ఒక్క నోటిఫికేషన్ పూర్తి చేయాలి. ఏదైతే హోంమంత్రి గారు గత అసెంబ్లీ సెషన్లో చెప్పారో 1.5 మంత్లో ఈ నోటిఫికేషన్ క్లియర్ చేస్తాము, ఆ తర్వాత 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఆ మాట కట్టుబడి ఉండి ఈ కేసులన్నీ త్వరగా క్లియర్ చేసి మా అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేస్తున్నాం. అన్న ఫీజులు కట్టలేక, ఇంటికి వెళ్ళలేక, తెలిసిన వాళ్ళకి సమాధానం చెప్పలేక నరకయాతన అనుభవిస్తున్నామన్నా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకెవరికి రాకూడదని కోరుకుంటా అన్న. 3 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క జాబు కోసం వెయిట్ చేస్తున్నామన్నా. అర్థం చేసుకోండి అన్న, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అన్న. ఒక్క జాబు కోసం ఎవడైనా 3 సంవత్సరాలు ఈ చరిత్రలో వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయంటే అది ఒక PC మెయిన్స్ వాడిని మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నా. మా అభ్యర్థులను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నామన్నా.